ఓం నమః శివాయ. నమస్కారం. లక్ష్మీ కటాక్షం ధన సంపద కోసం పరమశివుడిని మరియు లక్ష్మీదేవిని ఏకకాలంలో ఆరాధించే శక్తివంతమైన పూజా నియమాలు. ఈ పూజా విధానం కేవలం ధనాన్ని ఆకర్షించడం మాత్రమే కాదు, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ స్థిరమైన ఐశ్వర్యాన్ని పొందేందుకు మార్గం సుగమం చేస్తుంది. మహాలక్ష్మీదేవి కటాక్షం కోసం మహాదేవుడిని ఆరాధించే ఈ దివ్యమైన మార్గాన్ని గురించి తెలుసుకుందాం. సాధారణంగా శివుడు వైరాగ్యాన్ని సూచిస్తాడు, లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. ఈ ఇద్దరి అనుగ్రహం ఒకేసారి ఎలా పొందాలి అంటే శివుడు ధర్మాన్ని, లక్ష్మి అర్థాన్ని సూచిస్తారు. ధర్మం లేకుండా అర్థం, ధనం నిలబడదు. అర్థం లేకుండా ధర్మాన్ని నిలబెట్టడం కష్టం. అందుకే వీరిద్దరినీ కలిపి ఆరాధించడమే పరిపూర్ణ జీవితానికి మార్గం. ఈ సాధనను కనీసం 10 రోజుల పాటు నిష్ఠగా పాటించాలి. ఈ సాధన యొక్క తాత్విక నేపథ్యం మరియు ఆవశ్యకత. శివలక్ష్మి ఏకత్వం యొక్క రహస్యం. శివుడు లయకారుడు. సృష్టి, స్థితి, లయలకు ఆయన మూల కారణం. ఆయన కరుణతో ప్రసన్నమైతే ఆయన తన భక్తుడికి మోక్షంతో పాటు ఈ లోకంలో కావలసిన సకల భోగాలను కూడా ప్రసాదిస్తాడు. లక్ష్మీదేవి విష్ణువు యొక్క శక్తి. ఈ సృష్టిలో పోషణకు, స్థితికి కారణం. శివుడిని పూజించడం ద్వారా మీరు విష్ణువును సంతృప్తిపరుస్తున్నారు. తద్వారా లక్ష్మీదేవి కటాక్షం సహజంగానే లభిస్తుంది. ముందుగా ఈ సాధనను ప్రారంభించడానికి సోమవారం అత్యంత శుభప్రదం. శివుడికి ప్రీతిపాత్రమైన ఈ రోజున ఉపవాసం లేదా అల్పాహారం తీసుకొని నిష్ఠగా ఉండాలి. బిల్వ కమలం, బిల్వపత్రాలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈ వృక్షంలోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుందని చెబుతారు. కనుక శివుడికి బిల్వ సమర్పించడం ద్వారా లక్ష్మీదేవిని కూడా ఆరాధించినట్లే అవుతుంది. 10 రోజుల సంకల్పం యొక్క ప్రాముఖ్యత. సంకల్పం. పూజ ప్రారంభించడానికి ముందు ఈ 10 రోజులు నేను పరమశివుడి మరియు మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం, ధర్మ మార్గంలో ఐశ్వర్య వృద్ధి చెందడం కోసం ఈ పూజను ఆచరిస్తున్నాను అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. కేవలం ఒకరోజు పూజ చేయడం కంటే ఒక నిర్ణీత వ్యవధి 10 రోజులు పెట్టుకొని సంకల్పంతో చేయడం వల్ల మీ మనస్సు, శరీరం మరియు ఆత్మ ఆ లక్ష్యంపై దృష్టి పెడతాయి. ఈ ఏకాగ్రత వల్ల పూజకు అపారమైన శక్తి లభిస్తుంది. ధనం అనేది కేవలం అదృష్టం కాదు, అది మీ కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఈ 10 రోజుల సాధన మీ కర్మ బలాన్ని పెంచుతుంది. 10 రోజుల సాధనకు సంసిద్ధత, నియమనిష్టలు. ఈ రోజును ప్రారంభించడానికి ముందు మరియు ఈ 10 రోజుల్లో పాటించాల్సిన నియమాలు అత్యంత ముఖ్యం. స్థలం మరియు సమయశుద్ధి. ప్రారంభ దినం. ఈ పూజను సోమవారం రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలో, తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల మధ్య లేదా సాయంత్రం ప్రదోషకాలంలో సూర్యాస్తమయం తర్వాత ప్రారంభించాలి. ఉపవాసం, వ్రతం. 10 రోజులలో కనీసం మొదటి సోమవారం మరియు ఆఖరి సోమవారం నాడు తప్పనిసరిగా ఉపవాసం పాటించాలి. పాలు, పండ్లు, నీరు తీసుకోవచ్చు. ఇది శివుడికి ప్రీతిపాత్రమైన నిష్ఠ. పూజకు ముందస్తు ఏర్పాట్లు మరియు సంకల్పం. పూజాస్థలం ఏర్పాటు. ఇంటిలో ఈశాన్యం లేదా తూర్పు భాగంలో శుభ్రమైన పీఠంపై ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరచాలి. దానిపై శివలింగం లేదా శివుడి పటం, పక్కనే లక్ష్మీదేవి పటాన్ని, స్థిరలక్ష్మి స్వరూపం లేదా విగ్రహాన్ని ఉంచాలి. కావలసిన వస్తువులు, సామాగ్రి. శివుడికి మారేడు బిల్వపత్రాలు, 3 దళాలు ఉన్నవి, తెల్లని పుష్పాలు, విభూది, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృతం, శుద్ధ జలం. లక్ష్మీదేవికి కమలం పువ్వులు, ఉత్తరం
ఎరుపు పువ్వులు, గులాబీ, పసుపు కుంకుమ, పసుపు దారం, కాయిన్స్, నాణేలు, పటిక బెల్లం లేదా క్షీరాన్నం, పాయసం. జపం కోసం రుద్రాక్షమాల శివుడికి మరియు పద్మగింజల మాల లక్ష్మీదేవికి. పూజా విధి. దశల వారీగా లోతైన వివరాలు. ప్రతిరోజు ఈ కింది విధానాన్ని కనీసం 1 గంట పాటు కొనసాగించాలి. సంకల్పం మరియు గణపతి పూజ. ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత 10 రోజుల పాటు అన్నీ సక్రమంగా జరిగేందుకు సంకల్పం చెప్పుకోవాలి. శివ మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతూ తమ ధర్మ మార్గాన్ని స్థిరం చేసుకోవాలని కోరుకోవాలి. సంకల్పం చేసుకోవాలి. శివుడికి ప్రీతిపాత్రమైన అభిషేకం మరియు బిల్వపత్రాల సమర్పణ. శివలక్ష్మి కటాక్షం ఒకేసారి పొందాలంటే శివుడిని బిల్వపత్రాలు, మారేడు దళాలు మరియు లక్ష్మీదేవికి ఇష్టమైన పంచామృతంతో పూజించాలి. పంచామృత అభిషేకం. శివలింగానికి క్రమంగా ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు పంచదారతో అభిషేకం చేయాలి. ఈ అభిషేకం చేస్తున్నప్పుడు నిరంతరం ఓం నమఃశివాయ లేదా శ్రీ రుద్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇది మీలోని రుణాత్మక శక్తిని తొలగిస్తుంది. రుద్రజపం. అభిషేకం సమయంలో ఓం నమఃశివాయ అనే మూలమంత్రాన్ని 108 సార్లు జపించాలి. శక్తి అంటే శ్రీ రుద్రం. నమకం చమకం పఠించడం అత్యంత శక్తివంతమైనది. బిల్వపత్రాల సమర్పణ. లక్ష్మీ అనుగ్రహం. లక్ష్మీదేవి బిల్వ వృక్షంలో నివాసం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివుడికి భక్తితో బిల్వపత్రాలను సమర్పించడం ద్వారా లక్ష్మీదేవిని కూడా సంతృప్తిపరచవచ్చు. బిల్వపత్రాలు సమర్పించేటప్పుడు ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయత్ అనే మంత్రాన్ని జపించడం అత్యంత శక్తివంతమైనది. వస్త్రం, దారం సమర్పణ. శివుడికి తెల్లని దారాన్ని లేదా తెల్లని వస్త్రాన్ని, లక్ష్మీదేవికి ఎరుపు దారాన్ని లేదా ఎరుపు వస్త్రాన్ని సమర్పించడం ధనవృద్ధికి దోహదపడుతుంది. మహాలక్ష్మి ఆరాధన మరియు మంత్రజపం. శివుడి అభిషేకం మరియు బిల్వ సమర్పణ తర్వాత వెంటనే మహాలక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి. కమల పుష్ప సమర్పణ. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన కమలం, తామర పువ్వులను కనీసం 1 సమర్పించాలి. వీలైతే ఎరుపు గులాబీలు లేదా మందార పువ్వులను కూడా ఉపయోగించవచ్చు. కుంకుమ అర్చన. లక్ష్మీదేవి పటం లేదా విగ్రహం ముందు కూర్చొని లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదువుతూ కుంకుమతో అర్చన చేయాలి. ధనజపం. పద్మగింజల మాలతో ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మాయ నమః అనే మహాలక్ష్మి మూలమంత్రాన్ని కనీసం 108 సార్లు 10 రోజులు జపించాలి. ఇది ధనాన్ని నిలబెట్టే స్థిరలక్ష్మి మంత్రం. నైవేద్యం. ఆవు పాలతో చేసిన క్షీరాన్నాన్ని, పాయసం నివేదించి దాన్ని పేదవారికి లేదా ఇంటిలోని వారికి ప్రసాదంగా పంచాలి. ధనవృద్ధికి శక్తివంతమైన మంత్రజపం మరియు 10 రోజుల దినచర్య. ఈ 10 రోజుల్లో అదనంగా పాటించాల్సిన ముఖ్య అంశాలు ఇవి. అదనపు మంత్ర సాధన. కనకధార స్తోత్రం. శ్రీ ఆదిశంకరాచార్యులచే రచించబడిన ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం లక్ష్మీదేవి ముందు పఠించడం వల్ల ధన సమస్యలు తీరుతాయి. మహామృత్యుంజయ మంత్రం. ఆర్థిక సమస్యల వల్ల కలిగే మానసిక ఒత్తిడి, భయాన్ని, అరిష్టాలను తొలగించడానికి శివుడి మహామృత్యుంజయ మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించడం తప్పనిసరి. ఈ 10 రోజుల దినచర్య నియమాలు. దినచర్య. ఈ 10 రోజుల్లో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అబద్ధాలు చెప్పకూడదు. కోపాన్ని నియంత్రించుకోవాలి. ధనం దాచుకునే పద్ధతి. ప్రతిరోజు పూజ అనంతరం లక్ష్మీదేవి ముందు ఉన్న ఒక ప్రత్యేక పాత్రలో కనీసం 1 నాణెం వేసి మరుసటి రోజు పూజలో దాన్ని మళ్ళీ ఉపయోగించాలి.
ఇది ధనం యొక్క నిరంతర చలనాన్ని సూచిస్తుంది. పాప పరిహారం: మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉండి వారు కష్టంలో ఉంటే వారిని క్షమించడానికి సంకల్పం చెప్పుకోండి. ఇది మీపై ఉన్న కర్మ రుణాన్ని తగ్గిస్తుంది. పరమశివుడి దివ్య సందేశం మరియు కర్మ సిద్ధాంతం: మీరు ఎంతటి పూజ చేసినా ఈ శివలక్ష్మి కటాక్షం పూర్తి స్థాయిలో లభించాలంటే మీరు పరమశివుడి ముఖ్య సందేశాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. శివుడి దివ్య సందేశం: ధర్మ మార్గంలో సంపాదించిన ధనం వృద్ధి చెందుతుంది. అధర్మ మార్గంలో సంపాదించిన ధనం నిలబడదు. శివుడి మాటలలో: ఓ నా ప్రియభక్తుడా, నీవు ధనవంతుడివి కావాలనుకోవడం తప్పు కాదు. కానీ నీవు సంపాదించిన ధనం కేవలం నీ కోసమే కాదు, ఈ సమాజం కోసమని గ్రహించు. గుర్తుంచుకో, ధర్మ మార్గంలో సంపాదించిన ధనం మాత్రమే వృద్ధి చెందుతుంది మరియు తరతరాల వరకు నిలబడుతుంది. అధర్మ మార్గం తక్షణ సుఖాన్ని ఇచ్చినా చివరకు దుఃఖాన్ని మిగులుస్తుంది. మీ సంకల్ప బలం, మీ ధార్మికతలే నీ ఐశ్వర్యానికి మూల కారణాలు. ధర్మ మార్గం అంటే ఏమిటి? ధర్మ మార్గం అంటే నిజాయితీ. మీ వృత్తిలో, వ్యాపారంలో 100% నిజాయితీగా ఉండడం. శ్రమదానం: కేవలం సంపాదించడం కాదు, కష్టపడి పనిచేయడం. అడ్డదారులు తొక్కకుండా మీ కష్టంపై నమ్మకంతో సంపాదించాలి. శివుడు వైరాగ్యానికి అధిపతి. ఆయన అనుగ్రహం పొందాలంటే మీరు సంపాదించే మార్గం నిజాయితీగా, నీతిగా ఉండాలి. మీ కష్టార్జితానికి, ధార్మికతకు ఈ పూజాశక్తి తోడై ఆ ధనం పెరిగి మీకు శాంతి, సంతోషాన్ని ఇస్తుంది. అన్యాయంగా సంపాదించిన ధనం ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా కరిగిపోతుంది. దానగుణం: ఈ 10 రోజుల్లో ప్రతిరోజు వీలైనంతలో పేదవారికి, దేవాలయాలకు లేదా గోశాలకు దానం చేయాలి. దానం చేయడం వల్ల మన దగ్గర ఉన్న ధనం శుద్ధి అవుతుంది. అదే శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన దాన ధర్మం. ఈ 10 రోజుల సాధన తర్వాత పూజా స్థలంలో హారతి ఇచ్చి శివలక్ష్మి దేవుళ్లకు నమస్కరించి మీ కోరికలను మనస్ఫూర్తిగా తెలియజేయండి. ఈ నిష్ఠ, ధర్మబద్ధమైన సంకల్పం మీ జీవితంలో ఐశ్వర్యం, శాంతి మరియు స్థిరత్వాన్ని పెంపొందించడానికి శక్తివంతమైన మార్గం. ఈ 10 రోజుల శక్తివంతమైన పూజను నియమనిష్టలతో పూర్తి చేసిన తర్వాత మీలో మరియు మీ ఆర్థిక స్థితిలో అద్భుతమైన మార్పులు కనబడతాయి. మానసిక ప్రశాంతత: శివుడి అనుగ్రహం వల్ల ఆర్థిక సమస్యల పట్ల ఉన్న భయం తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. మార్గదర్శనం: లక్ష్మీదేవి మీ జీవితంలో ధనం వచ్చే సరైన మార్గాలను చూపుతుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. స్థిర ఐశ్వర్యం: కేవలం ధనం రావడం కాదు, ఆ ధనం మీకు, మీ కుటుంబానికి శాశ్వత సుఖాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ 10 రోజుల సాధన మీ జీవితంలో ఆధ్యాత్మిక బలం, భౌతిక సంపద రెండూ సమతుల్యంగా ఉండేలా చూసుకుంటుంది. ఈ దివ్య మార్గాన్ని అనుసరించి మీరు కోరుకున్న ఐశ్వర్యాన్ని, అంతకంటే ముఖ్యంగా ధర్మబద్ధమైన జీవితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. ఈ సమగ్ర వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఓం నమః శివాయ.